మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్ని డబ్బులతో వచ్చారు సార్? ఒక 40 రూపాయలు జేబులు ఖర్చు కుదిర్చి ఇచ్చారు. ఈరోజు నెట్వర్త్ 1000 కోట్ల పైనే ఉంటుంది. జీతం ఎంత సార్? లేబర్ కమిషన్ ఆఫీస్లో 80 రూపాయలు. గవర్నమెంట్లో చేరితే లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా సూపరింటెంట్కి అది నచ్చలేదు. ఆయన ఏమన్నా అంటే మన విలువ పోతుంది, నువ్వు అంత ఫాస్ట్గా ఫస్ట్గా అయితే మన విలువ పోతుంది, మనకు గౌరవించరు, అది చేయొద్దని అని చెప్పారు. మహేంద్ర అండ్ మహేంద్ర గెస్ట్ లైన్ డేస్కి ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఇచ్చేసాం. సో ఇంకా వర్స్ట్ అయిపోయింది. వర్స్ట్ అయింది. ₹1,00,000 ఎక్కడ నుంచి చెప్పినా అక్కడ ల్యాండ్ అవైలబుల్. ద టవర్ ఈజ్ మై సిగ్నేచర్. నాకు ఓపుకున్నంత కాలం ఈ గ్రామాన్ని వదిలిపెట్టేది లేదు. మేమేదో సాధించాలా, మేము కూడా ఇండిపెండెంట్గా బతకాలి, వ్యవసాయ కూలీలుగా ఉండకూడదు అనే ఆలోచన వాళ్ళలో కలుగు చేయటం అనేది నా వ్యాపారంలో సంపాదించిన దానికన్నా కూడా ఇది నాకు ఎంతో తృప్తినిస్తుంది. గైస్, మీలో చాలా మంది మహేష్ బాబు గారి శ్రీమంతుడు మూవీ చూస్తుంటారు. మీలో చాలా మందికి ఆ మూవీ కూడా బాగా నచ్చి ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో అలాంటి శ్రీమంతులను ఎంతమంది మీరు ప్రాక్టికల్లీ చూస్తుంటారు? అంటే శ్రీమంతుడు అనగానే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, డబ్బులు సంపాదించడమే కాకుండా సొసైటీకి కూడా గివింగ్ ఇట్ బ్యాక్ ఏదైతే ఉన్నదో ఆ పార్ట్, అంటే సొసైటీ కోసం సంపాదించింది ఖర్చు చేసే వాళ్ళని ఎంతమందిని చూస్తుంటారు. ఈరోజు అలాంటి ఒక వ్యక్తిని అయితే చూడబోతున్నారు. ఈయన సాదాసీదా వ్యక్తి కాదు, ఒక ఎల్ఐసి ఏజెంట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఇక్కడ మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. సాధారణంగా ఒక ఎల్ఐసి ఏజెంట్ తన లైఫ్లో ఎంత సంపాదిస్తాడు? ₹1,00,00,000, 5 కోట్లు, 10 కోట్లు మహా అయితే కదా, బాగా పర్ఫామ్ చేస్తే. వేల కోట్లు సంపాదించిన ఎల్ఐసి ఏజెంట్ చూసారా? మీకు అలాంటి వ్యక్తిని అయితే చూపించబోతున్నాను. ఆయన లైఫ్ జర్నీ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఆయన లైఫ్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అండ్ ప్రతిసారి అప్ అయినప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేశారు, డౌన్ అయ్యి ఫాల్ చూసినప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేశారు, అండ్ ఆ డౌన్ ఫాల్ నుంచి ఆయన మళ్ళీ తిరిగి లేచి ఎలా గ్రో అయ్యారు. మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. వాళ్ళ జర్నీస్ మనకు తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ జర్నీస్ మనం చూసినప్పుడే కదా మనం కూడా అలా గ్రో అవ్వగలం, మనకు కూడా అలాంటి ఆపర్చునిటీ ఉన్నదని ఒక ఐడియా అయితే వస్తుంది. నాకు కూడా రామరెడ్డి గారి గురించి అసలు ఎప్పుడూ ఐడియా లేదు. ఆయన బుక్ ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చినప్పుడు ఆ బుక్ చదివినప్పుడు అరే ఇట్స్ అన్ అమేజింగ్ జర్నీ కదా, ఇలాంటి జర్నీ ప్రతి ఒక్కరికి తెలియాలనిపించి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన మనకు ఒక ఇంటర్వ్యూ ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా ₹40 కెరీర్ స్టార్ట్ చేసి వేల కోట్లు ఈయన ఎలా సంపాదించారన్న పార్ట్ ఏదైతే మీరు తెలుసుకోబోతున్నారో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దానికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్, ఆయన 1000 కోట్లు సంపాదించిన తర్వాత తను ఏ ఊరి నుంచి అయితే వచ్చారో ఆ ఊరికి తను ఏం చేస్తున్నారన్న పార్ట్ ఏదైతే ఉన్నదో అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఆ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలాగే మీరు ఒకవేళ ఏజ్ పీపుల్ అయినట్టయితే మీ చుట్టుపక్కల ఉన్న యంగర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా చూపించండి, వాళ్ళకి ఒక రైట్ డైరెక్షన్ అయితే వస్తుంది. అండ్ వీడియో చూసినప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. అండ్ అలాగే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్, రామరెడ్డి గారితో కానీ ఆయన సంస్థతో కానీ మాకు ఎటువంటి కమర్షియల్ రిలేషన్ లేదు. ఓన్లీ ఆయన జర్నీ ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తాం. ఐ హోప్ మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని అనుకున్నాను. ఇలాంటి అంటే ఎటువంటి హోప్ లేని దగ్గర నుంచి ఇన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళ జర్నీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి జర్నీస్ మీ ముందుకు తీసుకురావాలన్నట్టయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. మిగిలిన వాళ్ళు కూడా ప్రయత్నిస్తాం. సో దట్ మనకి ఎలా వాళ్ళు ఎదిగారు, వాళ్ళు ఎలా సక్సెస్ని చూసారు, అండ్ ఆ సక్సెస్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఫెయిల్ని ఎలా తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనకి నేర్చుకోవడానికి అయితే చాలా లెర్నింగ్ అయితే దొరుకుతుంది. లెట్ మీ ప్లే ద ఇంటర్వ్యూ నౌ. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఏ లాట్. అసలు మా వ్యూవర్స్కి మీరు ఇంటర్వ్యూ ఇస్తారు ఇంత క్విక్ టైంలో మేము అడిగినప్పుడు అని అనుకోలేదు. అండ్ మీ బుక్ మొత్తం చదివాను సార్. ఏం జర్నీ సార్, అసలు ఇలాంటి జర్నీస్ చాలామంది యూత్కి అయితే తెలియాలి. ఐఎమ్ షూర్ ఈ వీడియో తర్వాత కొన్ని వేల మంది యూత్ అయితే ఫ్రమ్ యాషెస్ నుంచి ఎలా గ్రో అవచ్చు అన్నదానికి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. అండ్ మన తెలుగు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నది బయట తెలియకపోవడం యాక్చువల్లీ ఒక విధంగా మనం మన గురించి మనమే చెప్పుకోవట్లేదు అనుకోవాలి. అండ్ సార్ యాక్చువల్లీ ఈ వీడియో చూసే వాళ్ళకి అసలు ఈ వీడియో ఎందుకు చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ రావాలంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. సో దట్ అసలు వాళ్ళకి ఇంటర్వ్యూలో ఏం చూడబోతున్నారన్నది అర్థమవుతుంది. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్ని డబ్బులతో వచ్చారు సార్? మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మా తండ్రి గారు నాకు ట్రైన్ ఫేర్స్ రానుబోను ఇచ్చి ఒక ₹40 జేబులు ఖర్చు కుదిర్చి ఇచ్చారు. ₹40తో హైదరాబాద్ వచ్చారు. ఈరోజు మీ నెట్వర్క్ ఎంత ఉంటుంది సార్? ఈరోజు నెట్వర్త్ 1000 కోట్ల పైనే ఉంటుంది. చెప్పలేను, 1000 కోట్ల పైనే ఉంటుంది. ఓకే. అండ్ యాక్చువల్లీ ఈ ₹40 నుంచి 1000 కోట్లు అనుకున్నాం కదా, ఈ ₹40 నుంచి 1000 కోట్లు స్ట్రైట్ అవే ఏదో అలా జరిగిపోలేదు. సార్ హెస్ యాక్చువల్లీ ట్రావెల్ వేరియస్ జర్నీస్ అన్నమాట.
ఆయన లైఫ్లోని మనం అందరం అనుకుంటే ఒక ఎంటర్ప్రినర్ అయిపోయారు స్ట్రైట్ అవే అని కాదు. తను ఒక ఎంప్లాయ్ కింద, ఎల్ఐసి ఎంప్లాయ్ కింద వర్క్ చేశారు, ఎల్ఐసి ఏజెంట్ కింద వర్క్ చేశారు, దాని తర్వాత ఎంటర్ప్రినర్ అయ్యారన్నమాట. ఆ జర్నీ మొత్తం మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ సార్ అంటే మనకి బ్యాక్ టు బిగినింగ్, ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టయితే మీ జర్నీ ఎలా మూవ్ అయింది అన్నది వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. మీ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద జర్నీ గురించి వ్యూవర్స్ చెప్పండి సార్. యాక్చువల్లీ మా ఊర్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. అంటే చదువుకున్న వాళ్ళు ఇన్ ద సెన్స్ హై స్కూల్ లెవెల్ పైన చదువుకున్న వాళ్ళు నాకన్నా ముందు ఎవరు లేరు. సరే, నాన్న కూడా మా వ్యవసాయ కుటుంబం, మాది మిడిల్ క్లాస్ టైప్ ఆఫ్ కుటుంబం. మాకు 15 ఎకరాల పొలం ఉండేది. మా నాయన ఏమంటే 5వ క్లాస్ అయిపోగానే ఇక నువ్వు చదువు. ఎక్కడ సార్ ఊరు? చిరుమామిళ్ళ, గుంటూరు జిల్లా. అప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా. ఓకే. చిరుమామిళ్ళ మా గ్రామం. ఓకే. అయితే మా నాన్నగారు ఏం చెప్పారంటే, నువ్వు మంచి వ్యవసాయదారుడు కావాలా, అది నీ అంబిషన్, నువ్వు చదవద్దు అని చెప్పి డిస్కరేజ్ చేశారు నన్ను చదువు గురించి. నాకు ఎందుకు అది చదువుకోవాలనే ధ్యాస ఎందుకు కలిగిందో స్పష్టంగా చెప్పలేను, కానీ చదువుకోవాలనే జిజ్ఞాస నాలో చాలా ఎక్కువ ఉండేది 5వ తరగతి తరగతి తర్వాత. అప్పుడు మా నాన్నగారు ఒప్పుకోకపోతే మా తాతగారి సహాయం తీసుకొని మా మేనత్త గారు ఊరికి పోయి అక్కడ చదువుకుందామని పోయినాను నేను. పోతే మళ్ళీ మా ఫాదర్ వచ్చి నన్ను వెనక్కి తీసుకొచ్చి మా ఊరికి 6 కిలోమీటర్ల దూరం ఉన్న హై స్కూల్లో 8th క్లాస్లో జాయిన్ అయ్యాను నేను. 6th కాదు, 7th కాదు, 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఓకే. సరే, అప్పుడు సరే చదువు అయిపోయిన 10th 11th, మాకు ఆ రోజుల్లో 10th కాదు 11th వాజ్ ద ఎగ్జామ్. 11వ తరగతి అయిపోయిన తర్వాత అప్పటికి నేను పెద్దవాడిని అయినాను. మా నాన్నగారి రెసిస్టెన్స్ కూడా తగ్గిపోయింది చదువుల గురించి. అప్పుడు ఏమంటే గుంటూరు హిందూ కాలేజీలో 1 సంవత్సరం చదువుకున్నాను. హిందూ కాలేజీలో చదువుకున్న తర్వాత మా నాన్నగారితో చెప్పాను, నేను హైదరాబాద్ పోయి చదువుకుంటాను. ఆయన అన్నారు, హైదరాబాద్ ఎందుకు పోతావు, ఇక్కడ దగ్గరలో గుంటూరు ఉంది కదా, నువ్వు సెలవుల్లో ఇంటికి రావచ్చు, పోవచ్చు, హైదరాబాద్ చాలా దూరం, ఖర్చుతో కూడుకున్న విషయం అని చెప్తే, నేను మాత్రం కాదు, మనకి రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్, అక్కడ నాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మందితో పరిచయాలు ఏర్పడతాయి, నేను అక్కడికే పోతానంటే మా నాన్నగారు అంగీకరించి నన్ను పంపించారు. బాధ్యతతో చదువుకున్నాను. చదువు అయిపోయిన దాకా మా నాన్నగారు నాకు ఏ విధమైన రిస్ట్రిక్షన్ లేకుండా, ఏ విధమైన కట్టుబాటు లేకుండా అడిగినంత డబ్బు ఇచ్చారు. నేను కూడా బాధ్యతగానే డబ్బు తీసుకున్నాను, చదువుకున్నాను. చదివిన తర్వాత నేను అనుకున్నాను, ఇక మా నాన్నగారి మీద డిపెండ్ అవ్వటం, ఆధారపడటం అంత పద్ధతి అయిన విషయం కాదు. నాకు కూడా యుక్త వయసు వచ్చింది కాబట్టి ఏదన్నా ఉద్యోగం చేద్దామనే గ్రాడ్యుయేషన్ తర్వాత నేను బిఎస్సి డిగ్రీ అయిపోయిన తర్వాత. ఏ రోజులో సార్, ఏ సంవత్సరాలు అది? అంటే ఆ టైంలో 1962. 62లో మీరు గ్రాడ్యుయేషన్ చదవాలని ఆలోచించి? గ్రాడ్యుయేషన్ పూర్తయింది 62 పూర్తి అవ్వగానే ఉద్యోగం చేయాలంటే అప్పుడు దాని గురించి కూడా పెద్ద అవగాహన లేదు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ చేయించుకోవటం, ఆ తర్వాత అనుకోకుండా వెంటనే లేబర్ కమిషన్ ఆఫీస్లో టెంపరీ ఉద్యోగం ఏదో రావటం, ఓకే, ఇదంతా జరిగిపోయింది. ఓకే. అప్పుడు ఆలోచించాను. అప్పుడు మీ జీతం ఎంత సార్ లేబర్ కమిషన్ ఆఫీస్? లేబర్ కమిషన్ ఆఫీస్లో 80 రూపాయలు. 80 రూపాయలు నెలకి. ఓకే. టెంపరీ జాబ్. అప్పుడు ఆలోచించాను, ఎక్కడ చేరాలా, ఉద్యోగం ఏం చేయాలా అన్నప్పుడు నాకు మొట్టమొదటి నుంచి ఒక ధ్యేయం ఉండేది. ఇండిపెండెంట్గా నా అంతటి నేను ఏమన్నా చేసుకోవాలి అనే ధ్యేయం ఉండేది. అయితే డబ్బులు లేవు. మా నాన్నగారు అప్పటికే నాకు చాలా సహాయం చేస్తున్నారు. ఆయన మీద ఫర్దర్గా ఆధారపడాలని అనుకోలేదు. కాబట్టి ఏంటంటే ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి, ఉద్యోగం. కనీసం నా కాళ్ళ మీద నేను బతకాలి. ఆ తర్వాత ఆలోచిద్దామనే ఉద్దేశంతో ఉద్యోగానికి ప్రయత్నం చేశాను. ఓకే. పర్మనెంట్. అప్పుడు నాకు ఎల్ఐసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎల్ఐసి, పిఎన్టీ, సెంట్రల్ సెక్రటరియట్ 3 ఒకేసారి ఆఫర్స్ వచ్చినాయి. నేను ఎల్ఐసిని చూజ్ చేసుకొని ఎల్ఐసిలో జాయిన్ అయినా. యాక్చువల్గా ఏంటంటే నేను కావాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలను పోగలిగేవాడిని, ఎందుకంటే బ్రహ్మానంద రెడ్డి గారు మాకు చాలా దగ్గర బంధువు, అప్పుడు చీఫ్ మినిస్టర్. అయితే గవర్నమెంట్లో సర్వీస్ చేయటం నాకు ఇష్టం లేదు. మెయిన్ కారణం ఏంటంటే నాకు ఒక అపోహ కానీ లేకపోతే ఒక అండర్స్టాండింగ్ కానీ ఉండేది, ఏమంటే గవర్నమెంట్లో చేరితే
మనము లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లంచాలు తీసుకుంటే మెంటల్గా కూడా మనం కరప్ట్ అయిపోతాము. కాబట్టి గవర్నమెంట్ సర్వీసు చెయ్యొద్దు అని ఒక నిర్ణయానికి వస్తే లక్కీలి మా అదృష్టవశాత్తు నాకు గవర్నమెంట్ కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. దాన్ని చేరా. అది జరిగింది ఎడ్యుకేషన్ గురించి. ఓకే సార్, ఈ ఎల్ఐసిలో జాయిన్ అయిన తర్వాత ఎన్నాళ్ళ పాటు ఎల్ఐసిలో పనిచేశారు అండ్ అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీకి ఎలా మూవ్ అయ్యారు? యాక్చువల్గా నేను ఎల్ఐసిలో చేరిన తర్వాత కడపలో వేశారు నన్ను ఫస్ట్ అపాయింట్మెంట్. ఓకే. 1962లో 1962లో. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. కడపలో ఏంటంటే ఆ ఉద్యోగం చేసేటప్పుడు నాకు పాలసీ హోల్డర్స్ అంటే పట్టాదారులు పాలసీ పట్టా ఉన్న వాళ్ళకి అప్పులు ఇచ్చేది, వాళ్ళ సర్వీసింగు ఇది నాకు అప్పు చెప్పారు మా అప్పుడున్న సూపరింటెండెంట్ గారు నాకు. సరే ఒక 10 రోజులు 15 రోజుల్లో దాన్ని ఆకలింపు చేసుకొని నేను అప్పులు ఇస్తుండేవాడిని. గ్రామాల నుంచి పాలసీ హోల్డర్ రైతు వచ్చేవాడు, అతనితో పాటు ఒక ఏజెంట్ని కూడా తీసుకొని వచ్చేవాడు. వచ్చి లోన్ దరఖాస్తు పెట్టుకుంటే నేను అప్పుడు దాకా ఏంటంటే లోన్ కావాలంటే 3 రోజులు మినిమం 2 రోజులు 3 రోజులు 4 రోజులు తిరగాల్సి వచ్చేది ఆఫీస్ చుట్టూ వాళ్ళు. నాకు అనిపించింది ఒక రైతు కొడుకుగా వచ్చేది రైతులు వాడు 3 రోజులు టౌన్లో ఉంటే వాడి ఖర్చులు ఎక్కువ వస్తాయి. కాబట్టి దీన్ని తగ్గించాలని చెప్పి ఉదయం వస్తే సాయంత్రం లోపల నేను లోన్ ఇచ్చేవాడిని. మా సూపరింటెండెంట్కి అది నచ్చలేదు. ఆయన ఏమన్నా అంటే మన విలువ పోతుంది, నువ్వు అంత ఫాస్ట్గా ఇస్తే మన విలువ పోతుంది, మనకు గౌరవించరు, అది చేయొద్దని అని చెప్పాడు. నేనన్నాను నన్ను ట్రాన్స్ఫర్ చేయండి ఈ సీట్లో నుంచి, నేను మాత్రం దానికి నేను అంగీకరించనండి ఎదురు తిరిగా. ఏమనుకున్నాడో నన్ను అక్కడే కంటిన్యూ చేశాడు. తర్వాత నాకు పెళ్ళి అయింది. పెళ్ళి అప్పుడు వచ్చినప్పుడు కూడా పెళ్లి విషయంలో కూడా నేను ఏదో 1-2 సంబంధాలు చూసి నేను పెళ్లి చేశాను. సార్ మరి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అండ్ గవర్నమెంట్ జాబ్ అంటే ఆ రోజుల్లో ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టుగా ఆలోచించేవారు. సో అలాంటి సేఫ్ జాబ్ ఉంచుకుని మీరు ఎంటర్‌ప్రెన్యూర్ వైపు ఎలా మూవ్ అయ్యారు? ఈ జర్నీ పార్ట్ యాక్చువల్లీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బుక్ చదివినప్పుడు. ఈ పార్ట్ చెప్పండి సార్. నేను చెప్పాను కదా ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది. ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నాను. కంఫర్టబుల్ లైఫ్ అంటే అప్పటి వరకు కంఫర్టబుల్ లైఫ్ ఉంది. కానీ నా గోల్ ఏంటంటే మొదటి నుంచి కూడా నాకు చదువుకోవాలని ఎంత పట్టుదల ఉండేదో చిన్నప్పుడు, పెద్ద అయిన తర్వాత ఏంటంటే నేను ఎంటర్‌ప్రెన్యూర్ కావాలా, ఏదన్నా సాధించాలా, ఈ ప్రపంచానికి నేను ఏమన్నా చేయగలనని చూపించాలా అనే ధ్యాస నాలో ఉంది. ఉద్యోగం మీద అంత ఇంట్రెస్ట్ లేదు. బతుకు తెరువు కోసం ఉద్యోగం తప్ప ఉద్యోగమే పరమావధి అనే ఆలోచన నాకు లేదు. అప్పుడు ఎల్ఐసిలో ఒక వసూలుబాటు ఉండేది. ఏమంటే ఉద్యోగం చేస్తే జీతం ఇస్తారు, పైగా నువ్వు ఏజెన్సీ ద్వారా ఇన్సూరెన్స్ చేపిస్తే కమిషన్ కూడా ఇస్తారు. ఆ రోజుల్లో ఆ ఫెసిలిటీ ఉంది. దాన్ని వెంటనే అవైల్ చేసుకొని నాలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని బయటికి తీసుకొచ్చి బాగా ఇన్సూరెన్స్ బిజినెస్ చేయించాను. రాదర్ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ మై బ్రాంచ్ ఇన్ ద ప్రొక్యూరింగ్ బిజినెస్. దాంతో ఏంటంటే నాకు 4,000 కమిషన్ వచ్చింది 1 ఇయర్లో. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఎట్ దట్ టైమ్. ఇట్ మే లుక్ వెరీ స్మాల్ నౌ, ఇట్ వాజ్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఎట్ దట్ టైమ్. అయితే అప్పుడు నాకు అనిపించింది ఇక మనము ఏదన్నా బిజినెస్ చేద్దామని. 4,000 రాగానే బిజినెస్ స్టార్ట్ చేద్దామని వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలన్నప్పుడు అప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అప్పుడే హైదరాబాద్లో స్టార్ట్ అయింది. కానీ కోఆపరేటివ్ సొసైటీ ద్వారానే రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుంది, ఇండివిజువల్గా చేయట్లేదు ఎవరు. సో నేనేమంటే ఒక సొసైటీ రిజిస్టర్ చేయించి 4 పార్ట్నర్స్ కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నా షేరు 5,400 5,500 నా పెట్టుబడి అవసరమైంది. నా దగ్గర కమిషన్ ద్వారా వచ్చిన ఖర్చులు పోను మిగిలినవి ఏదో 3,000 ఎంతో ఉంది. షార్ట్ అయింది నాకు. అప్పుడు నా భార్యని అడిగాను, నా పరిస్థితి ఇది, మరి డబ్బు తక్కువ ఉంది, నేనేం చేస్తానంటే నీ దగ్గర బంగారం ఉంది కదా ఇవ్వమని. పాపం ఏమనుకోకుండా
నాకు రిక్వైర్మెంట్ ప్రకారం వెండి, ఇంట్లో ఉన్న వెండి బంగారం అమ్మేసి తను నాకు ఒక 3,000 రూపాయలు క్యాష్ ఇచ్చింది. ఓకే. సో ఈ డబ్బు పెట్టి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా బిజినెస్ మొదలుపెట్టి పార్ట్నర్స్తో కలిసి బిజినెస్ చేసుకుంటూ పోతున్నా. ఎల్ఐసిలో వదిలిపెట్టలే. ఇంకా నేను అనుకున్నాను కొంచెం సెటిల్ అయిన తర్వాత వదిలిపెడదామనే ఉద్దేశంతో కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేస్తూ పనిచేస్తూ నాకేమంటే ఇదే సందర్భంలో ఒకరి తర్వాత ఒకరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు పిల్లలు. తర్వాత ఏమంటే వాళ్ళు చదువులు అవి అంతా నా భార్య చూసుకునేది, నాకు కోఆపరేట్ చేసేది. అయితే ఆమెకి ఏమంటే సెకండ్ చైల్డ్ బర్త్తో ఆస్మా అటాక్ అయింది. ఓకే. ఆస్మా ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని చేసినా క్యూర్ కాలే. ఇలా జరుగుతుండగా ఒక స్టేజ్లో హాస్పిటల్లో చేర్చేవాళ్ళని, మళ్ళీ ఇంటికి వచ్చేది, ఇదంతా జరుగుతుంది. ఒకరోజు సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయి నా భార్య. అప్పుడు మీ వయసు ఎంత సార్? అప్పుడు నా వయసు 41 ఇయర్స్. కార్డియాక్ అరెస్ట్ వచ్చి చచ్చిపోయినప్పుడు ఐ వెంట్ టు డిప్రెషన్. ఎందుకంటే అప్పుడు దాకా అన్యోన్యంగా ఉండేవాళ్ళని, నాకు చేదోడు వాదోడుగా అన్ని విషయాల్లో తను ఉండేది. కరెక్ట్. సడన్గా గ్రోనప్ చిల్డ్రన్ ఉన్నారు, చనిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు. మరి ఇల్లు నడుపుకోవాలంటే ఎవరో ఒకరు కావాలా, అడుగుతురు ఇంట్లో అనేది, బంధుమిత్రులు సలహా చెప్పటము ఇదంతా చేసి మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహాలు వచ్చినాయి. నేను చాలా డీప్గా మదనపడ్డాను. ఒకటి ఎందుకో మేబీ ఎఫెక్షన్ ఆఫ్ వైఫ్, చనిపోయిన వైఫ్ మీద కానీ ఇంకోటి కానీ ఎందుకో నా మనస్కరించలేదు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. ఎందుకు పిల్లలు యాక్సెప్ట్ చేస్తారో లేదో నేను పెళ్లి చేసుకుంటే, వాళ్ళ మీద ఏం ఎఫెక్ట్ పడుద్దో ఈ పెళ్లి వల్ల, దీంతో వాళ్ళ జీవితాలు ఏదన్నా ఎఫెక్ట్ అవుతాయా అనేది కూడా ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ రోజుల్లో మంచి నిర్ణయం అనుకున్నాను, పెళ్లి చేసుకోలేదు నేను. బట్ సేమ్ టైమ్ ఐ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్. అప్పుడు లక్ష్మీపతిరావు అని నా చాలా ఆప్తమిత్రుడు, ఎల్ఐసిలోనే ఉద్యోగి, వాడు నాకు చాలా మెంటల్లీ చాలా హెల్ప్ చేశాడు. నిస్వార్థంగా వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి, అప్పుడు దాకా నా బిజినెస్ పార్ట్నర్ కూడా కాదు అతను, వచ్చి నన్ను మళ్ళా కొంచెము ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చి బిజినెస్లో నేను ముందుకు పోవటానికి అన్ని విధాల సహకరించి తోడ్పడి నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆ సందర్భంలోనే రియల్ ఎస్టేట్లో మేమేమంటే ఇవాళ ఏదైతే హోటల్ గోల్కొండ ప్లేస్ ఉందో అది అపార్ట్మెంట్స్ కడదామనే ఉద్దేశంతో ఆ స్థలం 4 పార్ట్నర్స్ కలిసి కొనటం జరిగింది. 6,000 చదరపు గజాల స్థలం. అయితే స్నేహితులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, ఇది లొకేషను బ్యూటిఫుల్ లొకేషన్ ఫర్ ఏ హోటల్, మీరు ఎందుకు అపార్ట్మెంట్స్ కడతారు, హోటల్ ఎందుకు కట్టకూడదు అని సలహా వచ్చింది. నాకేమంటే ఎంటర్ప్రైనర్గా పర్మనెంట్గా ఏదైనా చేయాలని లోపల చాలా తపన ఉంది. ఈ రియల్ ఎస్టేట్ ఏం చేసినా మనము ల్యాండ్ కొనటము, అపార్ట్మెంట్స్ కట్టి అమ్మటము, లేకపోతే ప్లాట్లు చేసి అమ్మటము, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి చూసుకోవటము తప్ప స్థిరమైన బిజినెస్ కాదు అనే ఒక అభిప్రాయం కూడా నాలో అప్పటికి డెవలప్ అయింది. నేను నా పార్ట్నర్స్ని కన్విన్స్ చేసి వాళ్ళకి నేను ఏం చెప్పానంటే, హైదరాబాద్లో అప్పటి వరకు తాజ్ కృష్ణ ఒక్క హోటల్ తప్ప, తాజ్ కృష్ణ అండ్ బంజారా తప్ప హైదరాబాద్లో 3 స్టార్ హోటల్స్ లేవు. సిటీ డెవలప్ అయింది కానీ స్టార్ హోటల్స్ అయితే లేవు. ఒకటి తాజ్ కృష్ణ అప్పుడే అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా ఓపెన్ కూడా కాలేదు నేను ల్యాండ్ కొన్నప్పుడు. బంజారా వాజ్ ఆపరేటింగ్ హోటల్, అది 4 స్టార్ హోటల్. ఇన్ బిట్వీన్ 3 స్టార్ హోటల్స్ లేవు. లాడ్జెస్ ఉన్నాయి కానీ 3 స్టార్ హోటల్స్ లేవు. నాకు అనిపించింది మనం ఏదన్నా ఫస్ట్ 3 స్టార్ హోటల్గా మనం గడితే పేరు ప్రతిష్టలు వస్తాయి, డబ్బులు వస్తాయి అనే ఆలోచన కూడా నాలో వచ్చినప్పుడు ఏంటంటే, ఇక వెంటనే మా ఫ్రెండ్ని కన్విన్స్ చేసి దానికి కావాల్సిన ప్రభుత్వ పర్మిషన్స్ అన్నీ కష్టపడి ఒక కొన్ని నెలల్లో తీసుకోవటం జరిగింది.
తీసుకున్న గోల్కొండ స్టార్ట్ అయిన నుంచి మీ కెరీర్ ఒకసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. అది అంత సులభంగా జరగలేదు. ఏం జరిగిందంటే ఇక్కడ కూడా ట్విస్ట్ ఉంది. ఇక్కడ కూడా ట్విస్ట్ ఉంది, పెద్ద ట్విస్ట్ ఉంది. లైఫ్లో టర్నింగ్ ట్విస్ట్ ఉంది. ఓకే. ఏమైందంటే నలుగురు పార్ట్నర్స్ ఆల్మోస్ట్ 10 crores హోటల్ ఎస్టిమేషన్ అయింది. 7.5 crores లోన్కి అప్లై చేశాము. విత్ డిఫికల్టీ ఐఎఫ్సిఐ అగ్రీ టు గివ్ 7.5 crores. మిగతాది ల్యాండ్ కాస్ట్ కూడా కలిపి 2.5 crores పార్ట్నర్స్ ఇవ్వాల్సి వచ్చింది. దానిలో ఏంటంటే నేను మేజర్ షేర్ 40% తీసుకున్నాను. మిగతాదంతా ముగ్గురు ఈచ్ 20% చొప్పున మిగతా ముగ్గురు తీసుకున్నాను. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ముందుకు పోతుండే వరకే ఏమైందంటే వన్ ఆఫ్ ద ఇద్దరు ఫ్రెండ్స్, నలుగురు కదా పార్ట్నర్స్, నలుగురిలో ఇద్దరు వాళ్ళు వచ్చి ఈ హోటల్లో ఎప్పుడు రావాలి లాభాలు, ఇప్పుడే పెట్టుబడి పెట్టడానికి ఉన్న డబ్బుల్ని దీనిలో పెడితే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏం కావాలా, మేము దీంట్లో ఉండలేము, మేము వెళ్ళిపోతామని చెప్పి ఇది చేశారు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చి సెటిల్ చేశారు. అమౌంట్ ఇవ్వడానికి నా దగ్గర కూడా లేదు. లేకపోతే అప్పుడు మా ఇల్లు ఒక 30 lakhsకి అమ్మేసి, రెసిడెన్షియల్గా ఉన్న ఇల్లు అమ్మేసి వాళ్ళకి సెటిల్మెంట్ చేసేసారు. చేసిన తర్వాత కొంచెం డబ్బులు మిగిలితే పెట్టుబడికి ఉంచుకున్నాను. చేసిన తర్వాత ఏంటంటే ఇక ఎవరున్నాము, మ్యాక్సిమం షేర్ హోల్డర్ నేను, ఇంకో పార్ట్నర్ కూడా ఉన్నాడు. అయితే కొంచెము ముందుకు పోయి కష్టం మీద పార్షియల్గా 1990లో హోటల్ ఓపెన్ చేయగలిగాం. సార్ ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత ఇంకో సొంత ఇల్లు ఉండేదా, లేకపోతే రెంట్ అద్దెకి ఇల్లు తీసుకొని సొంత ఇల్లు అమ్మేసి అద్దెకి వెళ్ళిపోయినా? ఓకే. అప్పటికి ఇంకా హోటల్లో స్థిరపడలేదు. హోటలు నేను అద్దెంట్లోకి వెళ్ళినప్పటికీ అప్పుడే హోటల్ ఓపెనింగ్ స్టేజ్లో ఉంది. అయినా కూడా పట్టుదల, ఏమైనా సరే నాకు ధైర్యం ఉంది, నేను హోటల్లో సక్సెస్ అవుతాను. వెళ్ళిన తర్వాత ఏమైందంటే హోటల్లో అనుకున్న విధంగా ఇన్కమ్ రాలేదు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్రెషర్ ఎక్కువైంది. ఇన్స్టాల్మెంట్స్ ఇంట్రెస్ట్ కట్టమని, ఆ కట్టడానికి ఆ అమౌంట్ కూడా రావట్లేదు. అప్పుడు ఏం చేసామంటే మా పార్ట్నరు ఉన్నాడని చెప్పాను కదా 20%, అతను కూడా రెస్ట్లెస్ అయిపోయి, అన్న నేను కూడా వెళ్ళిపోతాను, నేను ఉండలేను దీంట్లో, రేపు పొద్దున ఇంటి దగ్గర ఆస్తి అమ్మి దీనికి పెట్టాల్సి వస్తే ఆల్రెడీ నువ్వు అమ్మి పెట్టావు, నేను కూడా అదే పని చేయాల్సి వస్తే నేను చేయలేనది, నాకు సెటిల్ చేయమని చెప్పి ఎదురు తిరిగాడు. అప్పుడు టెంపరీగా ఇతన్ని కొంచెం ఆపుదామని మేము దీన్ని టైఅప్ చేద్దాం ఎవరితోటన్నా హోటలు. ఆ టైఅప్ చేసినందువల్ల మనకి సరైన ఇన్కమ్ వస్తుంది, హోటల్ బయటపడతాము అని చెప్పి ఏం చేసామంటే మహేంద్ర అండ్ మహేంద్ర గెస్ట్ లైన్ డేస్కి ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఇచ్చేసాం విత్ ద కన్సెంట్ ఆఫ్ మై పార్ట్నర్. ఓకే. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు నడిపారు. సో బాగా సెట్ అయి ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. 2 సంవత్సరాల్లో ఏమైందంటే మాకు ఆ ఇన్స్టిట్యూషన్లో అప్పు కట్టలే, ఆ ఇంట్రెస్ట్ కాదు కదా, మాకు ఏమి ₹1 కూడా మాకు రాలేదు. వాళ్ళకు కూడా పెద్ద మిగిలినట్టు అనిపించలేదు. సో ఇంకా వర్స్ట్ అయింది. ఓకే. దీంతో ఉన్న పార్ట్నర్ ప్రెషర్ పెరిగింది నాకు. అప్పుడు ఏం చేయాలనే ఆలోచనలు వచ్చి నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ గెస్ట్ లైన్ డేస్ని బయటికి పంపించి మనమే ఆపరేట్ చేయాలా అనేది ఒక ఆలోచన. రెండోది మా పార్ట్నర్ ప్రెషర్ ఒకటి. నా దగ్గర ₹1 క్యాపిటల్ లేదు. ఉన్న క్యాపిటల్ అంతా హోటల్లో పెట్టాను, రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను, ఆర్థికంగా కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఆ టైంలో. అప్పుడు ఏమైందంటే లక్కీలీ ఫర్ మీ, అయితే మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండి మన కోరిక బలమే అయినప్పుడు నేచర్ కూడా సహకరిస్తుంది అంటారు. కరెక్ట్. అసలు ఆ స్టేట్మెంట్ అసలు డౌటే లేదు సార్. ఐ బిలీవ్ ఇట్. అది ఎట్లా జరిగిందో తెలియదు. నాకు బంజారా హిల్స్లో ఒక 6,000 గజాలు నేను ఇంకొక పార్ట్నర్ కలిసి, నేను 75%, ఇంకో పార్ట్నర్ 25%, ఎప్పుడో అగ్రిమెంట్ రాసాం ఒక నవాబ్ తోటి. అదేమైందంటే పర్మిషన్స్ రాకపోతే ఆ నవాబ్ చాలా పెద్ద మనిషి, ఆయన పిలిచాడు. పిలిచి
మీరు అగ్రిమెంట్ రాశారు, డబ్బులు ఇచ్చారు, ఇంకా కొంచెం బాకీ ఉన్నారు, నా బ్యాలెన్స్ నాకు ఇచ్చి జీపీ అన్న తీసుకోండి, లేదంటే మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోండి. ఐ కెనాట్, నేను ఈ విధంగానే నిర్వధికంగా నేను మీకు టైం ఇవ్వనని చెప్పి పెద్ద మనిషి చెప్పారు. మా పార్ట్నర్ అతనేమన్నా అంటే నా దగ్గర డబ్బులు లేవన్నాడు. సరే నేను ఇక్కడ అక్కడ అప్పు తీసుకొచ్చి ఆయన బ్యాలెన్స్ ఇచ్చి ఆ ల్యాండ్ నా పేరు రిజిస్టర్ చేయించుకున్నాను. ఇది ఎప్పుడు జరిగింది? హోటల్ పెట్టకముందు జరిగింది. ఓకే, ఇది హోటల్ పెట్టి నేను డిఫికల్టీలో ఉన్నప్పుడు కాదు, అంతకు ముందు జరిగింది. సరే నా పేరు ఆ ల్యాండ్ ఉంది. సరే ఏం చేయాలని చెప్పి దాన్ని బేరానికి పెడితే 96 లక్షలు వచ్చినాయి. ఓకే, 96 లక్షలు అన్ఎక్స్పెక్టెడ్. నేను కొన్నదే లెస్ దాన్ 10 lakhs. మా పార్ట్నర్ నేను కలిసి ఎప్పుడు 10 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం నాకు 96 lakhs వచ్చింది. వస్తే నాకున్న పార్ట్నర్ని పిలిచి సెటిల్మెంట్ చేసుకొని ఆయనకి కొంచెం లాభంతో ఒకట సెటిల్ చేసి ఆయన పంపించి మహేంద్రాని టెర్మినేట్ చేసి వాళ్ళని పంపించి నేను హోటల్ ఆపరేట్ చేయటం మొదలుపెట్టాను. నా పార్ట్నర్ని పంపించిన తర్వాత కూడా నా దగ్గర కొన్ని డబ్బులు మిగిలినాయి అవుట్ ఆఫ్ 96 lakhs. నేను అప్పుడు ఆలోచించా, హోటల్ డిఫికల్టీలో ఉంది, అల్టిమేట్ మై గోల్ ఈజ్ హోటల్స్ మనం రక్షించుకోవాలా, హోటల్లో మనం మొదలుపెట్టాము, దాంట్లో సక్సెస్ కావాలి, దాంట్లో జయాన్ని సాధించాలి. అయితే డబ్బులు లేవు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. దీనిలో నుంచి బయటపడాలంటే మళ్ళీ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్, నాకు అనుభవం ఉన్న బిజినెస్ చేస్తే దాంట్లో సంపాదించి ఈ హోటల్లో పెట్టి హోటల్ని సేవ్ చేసుకోవాలనే ఆలోచన నాకు వచ్చింది. సో ఆ మిగిలిన డబ్బులు ఇంకా మళ్ళీ 2-3 పార్ట్నర్స్ని జమ చేసి రియల్ ఎస్టేట్ చేయడానికి ఉపక్రమిస్తే అప్పుడేమంటే నా దగ్గర ఉన్న డబ్బులు నేనేమో అప్పటికే హోటల్లో నష్టాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ వ్యక్తిగా నాకు ఒక పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నేను చేసిన నిజాయితీ వర్క్ వల్ల, హోటల్కి అధిపతినైనందువల్ల నాకు సమాజంలో ఒక పేరు వచ్చింది. అయితే ఇక్కడ ఏమైంది, రియల్ ఎస్టేట్లోకి మళ్ళీ వెళ్ళాను కదా, ఈ డబ్బు తీసుకొని చేసి రియల్ ఎస్టేట్లోకి పార్ట్నర్స్ని తీసుకొని ఎక్కడ చేద్దామంటే కోర్ సిటీలో రేట్లు విపరీతంగా ఉన్నాయి. నేను ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తే అదేమవుతుంది, నాకు ఒక ఇమేజ్ మార్కెట్లో ఉన్నప్పుడు చిన్న బిజినెస్ చేస్తే అది ఏమన్నా ఇటు దివాలా తీసాడు అనుకుంటారా, ఇంకొకటి అనుకుంటారా అనే ఒక అనుమానం వచ్చి ఆలోచిస్తే ఎక్కడైతే చౌకగా ఉంటుందో అక్కడ పోయి చేద్దామని అల్కాపూర్ అనేది నెక్రంపూరు నార్సింగ్ ఏరియాలో అప్పుడు చాలా చౌకలో ఉంది. ఎకరం ₹1,00,000 ఎకరం చొప్పున అక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది. దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సిటీకి దగ్గరలో ఉన్నప్పటికీ అప్రోచ్ రోడ్స్ లేవు, దానికి మార్గాలు లేవు, సిటీలోకి రావడానికి కాలిబాటలు తప్ప రోడ్లు లేవు. సరే అది చూద్దామని చెప్పి అక్కడ తీసుకొని మళ్ళీ పార్ట్నర్స్తో కలిసి ఆ బిజినెస్ స్టార్ట్ చేసి అప్పుడు ఆల్మోస్ట్ ఒక 200 ఎకరాల దాకా కొంటూ పోయి కొంత కొన్న తర్వాత పార్ట్నర్స్ దగ్గర నా దగ్గర కూడా డబ్బు అయిపోతే మళ్ళీ అప్పు చేసి అది కొంటూ పోయి దెన్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత దాన్ని అమ్మటానికి మొదలుపెట్టాం. ఈ లోపల ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్రెషర్ బాగా ఎక్కువైంది. అప్పుడు ఏం చేశానంటే 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఐఎఫ్సిఐ. ముగ్గురులో ఐసిఐసిఐ ఏమంటే లక్లీ నేను చెప్పాను చూడు ఇందాక, ఒక్కోసారి లక్ కూడా కలిసి వస్తాయి. యాక్చువల్గా లీడ్ బ్యాంక్ ఐఎఫ్సిఐ, ముగ్గురులోనూ ఒకేసారి తీర్చాలి. ఐసిఐసిఐ ఏమన్నా అంటే నా అప్పు తీర్చేసి నేను మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు, ఈజ్ ఎ స్మాలర్ పార్ట్నర్. వానితో అన్నీ నాకు అప్పుడు దాకున్న పిల్లల ఇంట్రెస్ట్ అన్నీ వేవ్ చేస్తా అన్నాడు. 6 నెలలు టైం ఇస్తా అన్నాడు. ఇమీడియట్గా వానితో అగ్రిమెంట్ రాసిన 6 నెలలు చెప్పింది 3 నెలల్లోనే నాకు అప్పుడేమంటే హోటల్ టర్న్ అరౌండ్ అయింది. హోటల్ స్టార్టెడ్ ఎర్నింగ్, హోటల్లో డబ్బులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తున్నాయి. సో వానికి కట్టిన తర్వాత అట్లానే ఐడిబిఐ అండ్ ఐఎఫ్సిఐ ఒక్కొక్కరిని ట్యాకిల్ చేసి
వాళ్ళని కూడా ఇదే రేషియోతో వాళ్ళ చేత కూడా అంగీకరింపచేసి 6 నెలల టైం దీనిలాగానే అక్కడ కూడా 6 నెలల టైం తీసుకొని వన్ ఆఫ్టర్ విత్ ఇన్ 1 year ముగ్గురికి టోటల్గా లోన్ కట్టేశాను. సూపర్. ఇంట్రెస్ట్ దే హ్యావ్ వేవ్డ్, పెనాల్టీస్ వేవ్ చేశారు, ఇంట్రెస్ట్ తీసేశారు, ఓన్లీ ప్రిన్సిపల్ మాత్రమే కట్టాల్సి వచ్చింది. అది కూడా ఇన్స్టాల్మెంట్స్ కట్టేశాను మొత్తం. డెట్ ఫ్రీ హోటల్ చేతిలోకి వచ్చింది. యాక్చువల్గా ఆ రోజున నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో యాజ్ అన్ ఎంటర్ప్రైనర్, ఒక బిజినెస్కి అధికారిని అయిదాం, ఒక అబ్సల్యూట్ ఓనర్ అయిదాం అనుకున్నాను. ఎందుకంటే నేను కోరుకున్నది కాదు, నేను కోరుకోకుండా నా పార్ట్నర్స్ వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినప్పుడు నాకు కొంచెం ట్రబుల్ కూడా అయింది. అయినప్పుడు కూడా నేను విష్ చేయలే, కానీ వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే దాని అర్థం ఏంటి? అల్టిమేట్గా నేను సింగిల్ ఓనర్ అయిపోయినాను ఎంటైర్ హోటల్. దిస్ ఈజ్ వాట్ మన హోటల్ బిజినెస్. అవసరం సార్. మరి రిసార్ట్ ఎప్పుడు కట్టారు సార్? రిసార్ట్ వచ్చేవరకే ఇప్పుడు నేనేం చెప్పాను, హోటల్ అప్పులని తీర్చేశాను కదా. దట్ వాజ్ 2000 ఎప్పుడో. అంటే హోటల్ కట్టిన తర్వాత 10 ఏళ్లకు ఎప్పుడు డెట్ ఫ్రీ అయిపోయింది. నేను చెప్పాను కదా మీకు, రియల్ ఎస్టేట్ అప్పటికి డబ్బులు సంపాదిస్తున్నాను, మళ్ళీ హోటల్ కూడా ప్రాఫిటబుల్గా నడుస్తుంది. ఆ స్టేజ్లో ఏంటంటే నాకు ఇంకొక యాంబిషన్ ఉంది. ప్రపంచంలో తిరగాల, వేరే వేరే దేశాలకు పోవాలా, అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కల్చర్స్ తెలుసుకోవాలా, వాళ్ళ ప్రవర్తన తెలుసుకోవాలా అనే యాంబిషన్ ఒకటి ఉంది. ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు జమ అయినాయో అప్పుడు ప్రతి 3 నెలలకి 2 నెలలకి వేరే ఇతర దేశాలు పోయి రావటం, అక్కడున్న కల్చర్స్, అక్కడున్న సిస్టమ్స్, అక్కడున్న హోటల్స్, అక్కడున్న రిసార్ట్స్ ఇవన్నీ చూసి రావటం, ఇవన్నీ చేశాను. అప్పటికే దగ్గర 50-60 దేశాలు తిరిగాను. అదే టైంలో అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గండిపేటలో వాళ్ళకున్న గెస్ట్ హౌస్, అంటే యాక్చువల్గా గెస్ట్ హౌస్ అంటే గండిపేట కట్టినప్పుడు నిజాము 1927వ సంవత్సరంలో ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్తో డబుల్ స్టోరీడ్ బిల్డింగ్ నిజాం కట్టాడు. మనం బిగినింగ్లో ఆ బిల్డింగ్ ముందే ఎస్, అది హెరిటేజ్ బిల్డింగ్ కింద గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఫ్రెంచ్ ఆర్కిటెక్చరు 1927లో కట్టారు. ఆ బిల్డింగ్ను గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక గెస్ట్ హౌస్ కింద నడుపుతున్నారు, అప్పుడు దాకా నడవట్లేదు. అప్పుడు ఏమని చేశారంటే వాళ్ళు ప్రైవేటైజ్ చేద్దామని చెప్పి టెండర్స్ పిలిచారు. మేము 33 సంవత్సరాలు లీజుకి ఇస్తాము, ఇంకొక 30 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తాము, మరి ఇది రిసార్ట్ కింద దాన్ని కన్వర్ట్ చేసి ఎడిషనల్గా కొంచెం కాటేజెస్ కట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రిసార్ట్ కింద నడిపే వాళ్ళకి ఇస్తామని చెప్పి కండిషన్స్ పెట్టి వాళ్ళు టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే నేను అప్పటికే ప్రపంచంలో చాలా చోట తిరిగి వచ్చాను కదా, నాకు ఒక ఐడియా ఉంది రిసార్ట్ అంటే ఎలా కట్టాలి, రిసార్ట్ అంటే ఎలా ఉండాలి అనేదాన్ని. సరే ఏమైంది లేని చెప్పి బిడ్ చేశాను. నేను బిడ్ చేస్తే లక్లీ నాకే వచ్చింది. ఎప్పుడైతే నాకు అలాట్ అయిందో నాకున్న అనుభవాన్ని, నేను ఇంటర్నేషనల్కి తిరిగిన అనుభవాన్ని గురించి అలాట్ అయిన తర్వాత దీని గురించి ఇవాల్యుయేట్ చేశాను. ఏమి ఇవాల్యుయేట్ చేశానంటే ప్రపంచంలో రిసార్ట్స్ అన్నీ కూడా థీమెటిక్ రిసార్ట్స్. అంటే దాని అర్థం ఏంటంటే సముద్రం బీచ్లో ఉండే రిసార్ట్స్, నది మధ్యలో ఉండే రిసార్ట్స్, ఫారెస్ట్లో ఉండే రిసార్ట్స్, ఇట్లా ఏదో ఒక థీము బేస్ అయ్యి రిసార్ట్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. అయితే నాకు అలాట్ అయిన గండిపేట రిసార్ట్, లేక్ సెంటర్లో రిసార్ట్స్ ఇట్లా ఉన్నాయి ప్రపంచంలో, కానీ దేనికి టాలీ కావట్లే. అంటే ఏమిటి నేను అనుకున్నాను, ఐ హ్యావ్ టు మేక్ ఇట్ అన్ అర్బన్ రిసార్ట్. అంటే ఏంటంటే బేసికల్లీ అది రిసార్ట్గా ఉండాలి, కొన్ని అడిషనల్ ఫెసిలిటీస్ కూడా అర్బన్ క్రౌడ్ కోసం ఉండాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చాను. నా అనుభవం ఉపయోగించి కొన్ని కాటేజెస్, తర్వాత కాన్ఫరెన్స్ హాల్స్, ఇట్లా అన్ని ప్లాన్ చేసి ఆ థీమ్ ఏంటంటే అప్పటికే నేను ప్రపంచంతో తిరగటంతో పాటు లోయర్ హిమాలయాస్లో కొన్ని రోజులు ఉండొచ్చాను. ఆ లోయర్ హిమాలయాస్లో మెడోస్ నాకు బాగా అట్రాక్ట్ అయ్యింది, న్యాచురల్ మెడోస్ అవి. నేను అనుకున్నా అలాంటి మెడోస్ని నేను నా రిసార్ట్స్లో క్రియేట్ చేస్తే అది ఒక యూనిక్ ఫీచర్ అయింది, దానివల్ల కూడా కొంత మనము క్రౌడ్ని అట్రాక్ట్ చేయొచ్చు
అనే ఆలోచన కూడా వచ్చింది. అప్పుడు ఇవన్నీ ఆలోచించి నేను ఆర్కిటెక్ట్కి చెప్పాను. ఆయన చాలా సంతోషపడి నేనే చేస్తానని చెప్పి he has created all these meadows, all these facilities. ఇవన్నీ మ్యాన్ మేడ్? All man-made. Actually, there is nothing natural in my resort. ఓకే. న్యాచురల్గా అనేది ఈ రిసార్ట్లో ఏదీ లేదు. అన్నీ కూడా నువ్వు మ్యాండరింగ్ వాటర్ బాడీస్ కానీ, మెడోస్ కానీ, కాటేజెస్ లొకేషన్ కానీ, వాటి హైట్స్, అదర్వైజ్ ఇవన్నీ కూడా చేశాను. చేసినప్పుడు నాకు ఇంకో థాట్ వచ్చింది, ఒక టవర్ కట్టాలి అని. సరే, టవర్ రెస్టారెంట్ టవర్ గురించి నేను ప్లాన్ చేసినప్పుడు డిజైన్స్ అయితే ఇచ్చారు, కడదాం అనుకుంటున్నాను. ఈ లోపల ఏంటంటే ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ మై సన్, అదేంటి సరైన అట్మాస్ఫియర్ పాడు చేస్తావు నువ్వు టవర్ కట్టి, టవర్కి రిసార్ట్కి సంబంధం ఏంటి, అది వద్దని చెప్పి డిస్కరేజ్ చేశారు చాలామంది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నేను చెప్పాను అందరికీ, ద టవర్ ఈజ్ మై సిగ్నేచర్. అది నా గుర్తు కాబట్టి మీరేం అడగకండి. కాబట్టి టవర్ కట్టడానికి ఒప్పుకున్న బాగానే అయింది, కానీ టవర్ ఎలా కట్టాలా? ఆ టవర్ ఏంటంటే 110 feet పైకి పోద్ది డిజైనర్ ప్రకారం. అక్కడ ఫ్లవర్ అవుట్ అవుతుంది, అక్కడ రెస్టారెంట్ వస్తుంది. ఇన్ బిట్వీన్ ఏముండదు ఎక్సెప్ట్ 1 staircase అండ్ లిఫ్ట్స్, ఏముండదు. కిచెన్ కూడా పైన ఉండదు, కిచెన్ కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఇవన్నీ అసలు ఈ టవర్ ఎలా కట్టాలన్నప్పుడు ఇండియాలో ఇలా టవర్స్ కట్టే ఏజెన్సీస్ 3-4 ఉన్నాయి. ఒక అహ్మదాబాద్ నుంచి ఒక ఏజెన్సీని పట్టుకొని ఈ టవర్ కట్టించారు. జ్యువెల్ ఆఫ్ నిజాం. నౌ వి నేమ్డ్ ఇట్ జ్యువెల్ ఆఫ్ నిజాం. తమాషా ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ చూడటానికి వచ్చే ఎలీట్ క్రౌడ్లో చాలామందికి చార్మినార్ ఎలా చూడాలనుకుంటారో, గోల్కొండ ఎలా చూడాలనుకుంటారో, అలాగూ ఈ టవర్ కూడా చూడాలనే లెవెల్కి దాని మీ సిగ్నేచర్ హాస్ బికమ్ ల్యాండ్మార్క్. దట్ హాస్ బికమ్ ఏ ల్యాండ్మార్క్ ఆఫ్ హైదరాబాద్. దానివల్ల ఎంత మేలు జరిగిందంటే ఇవాళ నా హోటల్ కన్నా నా రిసార్ట్ చాలా బాగా నడుస్తుంది. చాలా బాగుంది సార్. మీ ఎంటైర్ జర్నీలోని నాకు 2 parts నచ్చాయి, 2 different థింగ్స్ లాగా. ఒకటేమో అంటే ఫ్రమ్ నో వేర్ టు గ్రోయింగ్ టు దిస్ లెవెల్, ఈ పార్ట్ ఏదైతే ఇది ప్రతి ఒక్క యూత్ చూడాల్సింది, నేర్చుకోవాల్సింది. వాళ్ళకి ఇలా మనం చేయొచ్చు, ప్రాక్టికల్లీ ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు అని ఒక హోప్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ పార్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం గ్రో అయిపోయిన తర్వాత ఆ గ్రోత్ ఇంకా ఎక్కడ గ్రో అవ్వాలన్న దాని మీద ఆలోచిస్తాం, కానీ వెరస్ మీ జర్నీలోని మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో ఆ ఊరిని మర్చిపోలేదు. ఓకే, అండ్ థింకింగ్ బ్యాక్ అబౌట్ మన లొకాలిటీ, మన వాళ్ళ గురించి ఆలోచించి గివింగ్ బ్యాక్ టు సొసైటీ. మీ ఫిలాంథ్రఫీ జర్నీ ఏదైతే ఉన్నదో నన్ను యాక్చువల్లీ మీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ బుక్ గురించి చదివినప్పుడు బాగా అట్రాక్ట్ చేసిన పార్ట్ ఇది. నాకు యాక్చువల్లీ ఏంటంటే మనం గ్రో అవడం మాత్రమే కాదు, గివింగ్ బ్యాక్ టు సొసైటీ పార్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా అందరికీ తెలియాలని ఈ పార్ట్ గురించి అడుగుతున్నాను సార్. అసలు ఫిలాంథ్రఫీ ఐడియా మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ ఊరు రిలేటెడ్గా ఏం చేశారు, ఇంకా ఏం చేయాలని ఆలోచనతో ఉన్నారు? నేను నా జీవిత ధ్యేయం మొట్టమొదటి నేను ఇంతకుముందు చెప్పినట్లు, 1 చదువుకోవాలి, 2 ఎంటర్ప్రైనర్ కావాలి. ఎంటర్ప్రైనర్ అవ్వటమే కాకుండా నేను చేసిన ఏదన్నా సాధించి ఈ ప్రపంచానికి చూపించాలి అనేది ఎందుకు వచ్చిందో నాకు మొదటి నుంచి ఆలోచన ఉండేది. వెనక్కి తిరిగి చూస్తే నేను చేసిన ప్రతి విషయము ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికి కూడా ప్రతి ఎండోవర్లో కూడా నేను సఫలీకృతుడిని అయినాను. నేను సఫలీకృతుడిని అవ్వటమే కాకుండా నాకు అన్నీ కూడా డబ్బులు సంపాదించి పెట్టాయి. హోటల్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి. నేను అనుకున్నాను ఇది రిటైర్ అయిపోవటానికి ఇది సరైన టైము. నా కొడుకు కూడా సురేష్ రెడ్డి నాతో పాటు హోటల్ జర్నీలో, రిసార్ట్ జర్నీలో ఆయన బీటెక్ ఎంటెక్ బిట్స్ పిలానీలో చేసి వచ్చి ఉద్యోగం చేయకుండా నాతోనే ఇప్పుడు దాకా ఉన్నాడు. కాబట్టి నేనేమనుకున్నానంటే ఈ బరువు బాధ్యతలన్నీ నా కొడుకు అప్పచెప్పి ఆయన ఏమన్నా చేసుకొని నేను మాత్రం ఈ వ్యాపారం నుంచి రిటైర్ అయిదామని 2007 నాకు 62 సంవత్సరాలకు నిర్ణయించుకున్నాను. డబ్బు ఆశ లేకుండా ప్రజాసేవ చేద్దామని ఆలోచన వచ్చింది. నాకు జన్మనిచ్చిన చిరుమామిళ్ళ గ్రామం గుర్తొచ్చింది.
చిరుమామిళ్ళ గ్రామం అంటే ఇప్పటికీ ఎప్పటికీ నా చిన్నతనం అక్కడ జరిగింది కాబట్టి నేను కొంచెం ఇమోషనల్ అయిపోతాను ఆ పేరు చెప్పగానే. ఎందుకంటే అక్కడ మా ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను, మా అమ్మ చనిపోయినా కూడా నన్ను ఆప్యాయంగా మా అమ్మలాగానే నాకు సహాయం చేసిన విషయం, మా నాన్న, మా తాత, వీళ్ళు నా చదువుకు కానీ వాళ్ళు కష్టపడుతూ వాళ్ళకి సరిగ్గా డబ్బులు లేకపోయినా కూడా నాకు ఏ లోటు రాకుండా వాళ్ళు చేసిన ఇది, నేను పిల్లలతో ఆడుకున్న ఇది, అవన్నీ గుర్తొచ్చి సడన్గా అనిపించింది నేను చేసే సేవ, ప్రజాసేవ, అది నా గ్రామం నుంచి ఎందుకు మొదలు పెట్టకూడదు. గ్రామానికి వెళ్ళి చూస్తే నేను ఆ ఊరు వదిలిపెట్టిన టైంకి నేను మళ్ళా 2007లో వెళ్ళినప్పటికీ పెద్ద మార్పు ఏం లేదు. ఆ 60 సంవత్సరాలలో, 60 కాదు 55 సంవత్సరాలలో చదువు ఏమీ అభివృద్ధి లేదు. 3-4 నుంచి గ్రాడ్యుయేట్స్ లేరు ఆ ఊళ్ళో. ఆర్థిక పరిస్థితులు ఏం బాగులేవు. ఫ్యాక్షన్ ఇది 2 ముఠాలుగా ఏర్పడి కొట్టుకోటాలు, వాములు తగలబెట్టుకోటాలు, ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళ శక్తిని ఉపయోగించుకుంటున్నారు తప్ప అభివృద్ధి పదంలో వాళ్ళు ఏమి జరగట్లేదు. ఇది కాకుండా ఇంకోటి ఏమైందంటే పరిశుభ్రత లేనందువల్ల గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ మురుగు చేరినందువల్ల ప్రతి సంవత్సరము వర్షాకాలం, ఎండాకాలం జబ్బులు పడి మనుషులు చచ్చిపోతుండేవాళ్ళు అని వాళ్ళు చెప్పారు గ్రామస్తులు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకోటి, సార్ ఇది ఏదో శక్తి పట్టి పీడిస్తుంది గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని. సంవత్సరానికి 2 సార్లు ఏదో తెలియని జబ్బులు వచ్చి మనుషులు చచ్చిపోతున్నారు అనేది కూడా నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ అమాయకత్వానికి, అక్కడ జరుగుతున్న పరిస్థితులకి. ఏదైనా సరే నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఏదైనా సరే నా గ్రామంలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని తీసేయాలి అనేది దృఢమైన సంకల్పం నేను కలుగు చేసుకున్నాను. ఒక్కరిని నువ్వు ఏదన్నా మార్చొచ్చే కానీ గ్రామం మొత్తంలో ఉన్న వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ దృక్పథాన్ని మార్చడం అంత సులభం కాదు. ఇవన్నీ ఆలోచించి దీన్ని మనం మన తెలివితేటలతో ఏమైనా సరే గ్రామాన్ని మార్చాలి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి అనేది చాలా దృఢ సంకల్పం వచ్చింది. ముందేమనుకున్నానంటే ఫ్యాక్షన్ లీడర్స్ ఇద్దరే కదా, వాళ్ళిద్దరిని మనం కన్విన్స్ చేస్తే, వాళ్ళ దృక్పథాన్ని మనం మార్చగలిగితే నాకు గ్రామాన్ని డెవలప్ చేయటం చాలా సులభమవుతుంది అనే ఆలోచనకు వచ్చి వెంటనే 2 ఫ్యాక్షన్ లీడర్స్ని హైదరాబాద్ పిలిచాను. వాళ్ళతో అన్నీ మాట్లాడితే అన్నా మంచిదన్నా, అట్లా చేద్దామన్నా, ఇట్లా చేద్దామని అంటున్నారు. సో నాకేమంటే కొంచెం ధైర్యం వచ్చింది, లేదో బాగానే చెప్తున్నారు. అప్పుడు ఏమన్నానంటే ముందు ఎక్కడో ఒక చోట మనం డెవలప్మెంట్ మొదలు పెట్టాలి కదా, మీరు ఒక పని చేయండి, మీరు ఒక సొసైటీ రిజిస్టర్ చేయండి, ఒకరు ప్రెసిడెంట్ ఉండండి, ఒకరు సెక్రటరీ ఉండండి, మిగతా వాళ్ళని మెంబర్స్గా చేర్చుకోండి. ఇది చేసి నా దగ్గరికి రండి, నేనేమంటే ఊరికి మంచినీటి పథకం అట్లానే వేరే పథకాలు కూడా నేను నా శక్తియుక్తులు నేను చేస్తాను, మీరు ఎవ్వరూ ₹1 ఖర్చు పెట్టే పని లేదు, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, కాబట్టి మీకు ఆ డిఫికల్టీ లేదు కాబట్టి మీకు మంచి పేరు వచ్చి చేయమని. ఓ అన్న అట్లని చేస్తామన్నారు. ఊరికి పోయినారు. ఊరికి పోయి పెత్తందారితనం ఎవరు వదులుకోవడానికి ఇష్టపడలే, కీచులాడుకున్నారు, ఇది చేశారు. అల్టిమేట్లీ ఏం చేయలే. అప్పుడు మనము ఏం చేయలే, వీళ్ళ ద్వారా మనం ఏమి చేయలేము అనే ఆలోచనకు వచ్చిన తర్వాత నేను గ్రామానికి మళ్ళీ వెళ్ళి చిన్న చిన్న మీటింగులు పెట్టి నేను ఇట్లా మనము అభివృద్ధి చెందాలా అని, వేరే గ్రామాలు డెవలప్ అవుతున్నాయి, మరి పట్టణాలు డెవలప్ అవుతున్నాయి, మనం ఇట్లా ఇబ్బంది పడుతున్నాము, జబ్బులు వస్తున్నాయని మీరే చెప్పారు, దీనికి నేను ఏమన్నా చేస్తాను అంటే వాళ్ళు ఏమన్నారంటే, అన్న నువ్వు ఇంత మంచివాడు, మీకు దండం, మీరు వచ్చారు, మీరు చేద్దామన్న మంచి పనులు ఈ ఊళ్ళో ఎవ్వరూ చేయలేరు మిమ్మల్ని, ఈ నాయకులు ఉన్నంతకరికి మా బతుకులు ఇంతే ఉంటాయి, మేమేం చేయలేము, మీరేం చేయలేరు, అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసిపోతే చాలన్నా, మీరేం చేయొద్దు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, మీరు సక్సెస్ కాలేరు, దీన్నేమి చేయలేరు అని చెప్పి దృఢంగా చెప్పారు వాళ్ళు. పరిస్థితులు ఏంటి, ఎందుకు ఇంత అభద్రతా భావన మొత్తం చూస్తే ఒకటేంటంటే ఊరు చుట్టూ కంప, ఊరు చుట్టూ ఊళ్ళో అంతా పశువుల దిబ్బలు, ఇళ్ల మధ్యలో పశువుల దిబ్బలు, రోడ్లు లేవు, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నిలబడుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దోమలు ఈ పురుగులు చేరుతున్నాయి. నేను డాక్టర్ని కానప్పటికీ దీనివల్ల కదా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి జేసీపీలు పెట్టి ఊరు చుట్టూ ఉన్న కంప తీసేపించాను. ఫస్ట్ పని నేను చేసింది గ్రామంలో. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ చిరుమాళ్ళు పోయారు, ఆడవాళ్ళంతా వచ్చారు.
అంటే అంతా కాదు, చాలామంది ఆటోళ్ళు వచ్చారు. అన్న పొద్దున్నే లేస్తే చెంబు తీసుకొని బయటికి పోవాలా, ఇదివరకు ఏమన్నా పక్కనే మేము ఇది చేస్తూ డెఫికేషన్ చేస్తుంటివి, ఇప్పుడు మీరు కంప తీసేశారు, చాలా దూరం పోవాల్సి వస్తుందన్న, నువ్వు మాకేం సాయం చేసావో తెలియట్లేదు కానీ మాకు కష్టాలు మిగిల్చావన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చాను. వాళ్ళని పంపించేసి ఏం చేయాలనే నిర్ధారణకు వచ్చి, ఒకటి వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్, పోర్టబుల్ వాటర్ సప్లై చేయాలా గ్రామానికి, నెంబర్ 1. 2, గ్రామంలో నీళ్లు నిల్చోకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా రోడ్లన్నీ సక్రమంగా వేయాలి, నీళ్ళు నిల్చోకుండా. 2, ఇట్లా ఐడెంటిఫై చేసుకుంటూ పోయినా. 3, ప్రతి ఇంటికి వాళ్ళు బయటికి పోకుండా లాట్రిన్స్, ముఖ్యంగా స్నానాల గదులు ఏర్పాటు చేయాలి. ఇవి లేవు గ్రామంలో. ఇవన్నీ పనులు ఒక్కరోజు చేయలేను నాకు తెలుసు. కాబట్టి ఏదన్నా ఒక్క పని చేసి చూపిద్దాము, దాంతో ధైర్యం వస్తుందని చెప్పి అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి 1,60,00,000 వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయించాను నా పర్సనల్ దీంతో. ఒక 10 ఎకరాల చెరువు బాగు చేయించి, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించి, ఎవ్రీ హౌస్లో వాళ్ళ ఇంటి లోపల వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత గ్రామానికి పోతే వచ్చి నా కాళ్ళ మీద పడి, అన్న నువ్వు ఇంత సేవ చేసినాం మేము, నీ సహాయం జన్మలో మర్చిపోమని చెప్పి నన్ను ఎవరైతే తిట్టలేదు కానీ నన్ను బాధపడ్డారు నన్ను చూసి, అదే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇచ్చేశారు. నేను తర్వాత ఏం చేశానంటే ఇక్కడితో ఆగకుండా గవర్నమెంట్ సహాయం కొంత తీసుకొని ముందు పల్లెలతో స్టార్ట్ అయ్యి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లతో పాటు ఒక హాఫ్ ద విలేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చదువుకోవడానికి హై స్కూలు, అవకాశం ఉంటే ఇంటర్మీడియట్. ఆ రోజుల్లో 45 లక్షలు ఖర్చు పెట్టి పక్క బిల్డింగ్ కట్టించారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తుందని తెలుసుకొని వెంటబడి గ్రామానికి మోడల్ స్కూల్ శాంక్షన్ చేయించారు. ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు కంప్లీట్ చేశాను. తర్వాత ఆడవాళ్ళు ప్రసవించడానికి 6 కన్నా ఆపదొస్తే హాస్పిటల్ కావాలని చెప్పి హాస్పిటల్ శాంక్షన్ చేయించాను. 30 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించి విత్ మెటర్నిటీ అండ్ యాక్సిడెంట్ ట్రామా దీంతో. ఇప్పుడు అండ్ అది అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తి కాలేదు. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి పల్నాడు జిల్లా మాది సెపరేట్ అయింది. పల్నాడు జిల్లాలో 3 సంవత్సరాలు మా హై స్కూలే నెంబర్ 1 స్కూల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్, కంటిన్యూస్లీ 3 years. గవర్నమెంట్ స్కూల్స్లో వీఆర్ నెంబర్. ప్రతి సంవత్సరం మా స్కూల్ నుంచి 2-3 IIIT సీట్లు వస్తున్నాయి. కొంతమంది డాక్టర్లు ఉన్నారు, కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు, కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొంతమంది మెకానిక్స్ ఉన్నారు. మేమేదో సాధించాలా, మేము కూడా ఇండిపెండెంట్గా బతకాలి, వ్యవసాయ కూలీలుగా ఉండకూడదు అనే ఆలోచన వాళ్ళలో కలుగు చేయటం అనేది నాకు ఎంతో తృప్తినిస్తుంది. ఒక విధంగా ఊరిలో పిల్లల్ని అందరినీ కూడా అడాప్ట్ చేసుకున్నట్టుగా మీరు గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నాను. పిల్లలు అనేది అందుకన్నా గ్రామాన్ని అడాప్ట్. శ్రీమంతుడు సినిమా, ఆ గ్రామమే మీరు లైఫ్లో నా పిల్లలు, ఆ గ్రామమే నా ఆలోచన, ఆ గ్రామమే ఇది. నా వ్యాపారంలో సంపాదించిన దానికన్నా కూడా ఇది నాకు ఎంతో తృప్తినిస్తుంది. సార్ చివరిగా ఓకే వ్యూవర్స్కి మీరు ఏదైనా మీ లైఫ్ జర్నీ నుంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నట్టయితే ఏం చెప్దాం అనుకుంటున్నారు? యువకులు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఎవరైనా సరే ఒకటి ఏంటంటే వాళ్ళు మనసులో పెట్టుకోవాల్సింది, వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చేయగలను, నేను సాధించగలను అనే పట్టుదల ఉండాలి. ఈ 2 చాలా ఎసెన్షియల్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మీకు ఉందో అప్పుడు మీరు సాధించలేదంటూ మధ్యలో నాకు ఎదురైనట్లే హోటల్లో కానీ వీటిలో కానీ ఆటుపోట్లు ఎదురు కావచ్చు, కానీ అల్టిమేట్లీ ప్రతి వాళ్ళు సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది ఒకరికో నాకో ఇంకొకరికో పరిమితం కాదు. నాలాంటి ట్రైట్స్ ఉన్న వాళ్ళ అందరికీ సక్సెస్ జరుగుతుంది. అయితే ఆ ట్రైట్స్ అలవర్చుకోవటమే అందరూ చేయాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే రుజువర్తన కలిగి ఉండాలి. మనము లైఫ్లో షార్ట్ కట్ కోసం పోతే ఎక్కువసార్లు మోకాళ్ళు ఇరుగుతాయి, పొరపాటున ఎప్పుడన్నా సక్సెస్ అవుతాం. ఎవడో ఒకడు సక్సెస్ అయ్యాడని 99 మంది మోకాళ్ళు ఇరగొట్టుకోవటం మంచి పద్ధతి కాదు. కాబట్టి రుజువర్తన కలిగి ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నువ్వు ఇన్వాల్వ్ అయ్యి పనిచేయాలి.
అది తప్ప నీకు వేరే ఆలోచన లేకుండా చేసినప్పుడు జీవితంలో ఏదైనా సాధించగలం. అందరు మా గ్రామంలో పిల్లలు ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ఆ ఉపాధ్యాయులు వాళ్ళకి చదువుతో పాటు నడవడి కూడా నేర్పడం వల్లనే అది సాధ్యమైందని నేను దృఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ వ్యూవర్స్ కూడా చాలా మంచి మెసేజ్ అయితే వచ్చింది. థ్యాంక్స్ గైస్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.